హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ప్రీవియస్ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో కటింగ్ చేసుకున్న అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఇలాగా ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకొని లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇది సిల్క్ శారీ కాబట్టి అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. మీరు కదిలిపోకుండా పిన్స్ పెట్టి అటాచ్ చేసుకోండి. అప్పుడు మనకి ఎటువంటి ఉగ్గులు అనేవి రాకుండా లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా అటాచ్ చేసుకోవచ్చు. నెక్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ మీద, ఇది కూడా అటు ఇటు కదిలిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను క్యాన్వాస్ యూజ్ చేయట్లేదు, ఇలాగా నెక్ కట్ చేసుకున్నాను కాబట్టి నేను పైపింగ్ అనేది యూస్ చేస్తాను. సో నెక్ కూడా కదిలిపోకుండా మెల్లిమెల్లిగా ఇక్కడ ఇలా జరుపుకుంటూ అవసరమైతే పిన్స్ పెట్టుకుంటూ నెక్ కదిలిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. సో మనకి ఇలాగా కట్ చేసుకున్నట్టయితే బ్యాక్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మనము లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ ఖర్చు అనేది రెండు వైపులా ఒకేలా వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తము లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసుకొని మిగతా పార్ట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం కట్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ పార్ట్స్ని అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు లోపల లైనింగ్ కోసము క్రాస్ లంగాలా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అటాచ్ చేసుకుందాము. దాన్ని అటాచ్ ఎలా చేయాలో ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మిడిల్ పార్ట్ క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఈ క్రాస్ పార్ట్కి స్ట్రైట్ పార్ట్ జాయింట్ వచ్చేలాగా అటు ఇటు స్ట్రైట్ పార్ట్లు రావాలి వచ్చేలాగా ఇలాగా అటాచ్ అయితే చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత కింద వైపున అప్ అండ్ డౌన్స్ వస్తుంది కదా, దీన్ని ఇలాగ సర్కిల్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లోర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇదే విధంగా ఇంకో పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనకి లోపల లైనింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ అనేది కలపాలి. అంటే మనము ఫుల్ సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేయాలన్నమాట. ఈ క్లాత్ ఉల్టా సీదా చూసుకొని ఇది కూడా సాగదీయకుండా, ఇది క్రాస్ కటింగ్ కదా సాగిపోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ దానికి అటాచ్ చేసేయాలి.
అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలాగ హాఫ్గా ఫోల్డ్ చేసి మిడిల్కి ఒక నాట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్లను తీసుకొచ్చి ఒకవైపు షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. వన్ సైడే షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనము పైపింగ్ అనేది వేసుకుందాము. ఆల్రెడీ నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ థ్రెడ్ని ఇప్పుడు ఈ విధంగా వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ పార్ట్ వరకు ఇలాగా నేను వన్ సైడ్ ఫుట్ అయితే పెట్టి పైపింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ కింద హోల్ కోసం కట్ చేసుకున్నాను కదా, దానికి కూడా పైపింగ్ వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని లోపలికి ఫుల్ సర్కిల్ తిరిగేలాగా నాట్స్ అయితే పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా పైపింగ్ అయితే వేయడం పూర్తయ్యాక ఇంకోవైపు షోల్డర్ ఓపెన్ చేసి పెట్టాం కదా, దాన్ని కూడా ఇలాగా క్లోజ్ చేసేసుకొని 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా, అది ఖర్చు అనేది బయట వైపుకి కనిపించకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అక్కడ ఒక స్టిచ్ అయితే వేసినట్లయితే ఆ ఖర్చు అనేది అటు ఇటు కదిలిపోకుండా బయటికి రాకుండా ఉంటుంది. చూడడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్కి కింద సర్కిల్ పార్ట్ అనేది అటాచ్ చేయాలి. సో అది ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకొని కింద సర్కిల్ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఆ మిడిల్ పాయింట్ మిడిల్కి వచ్చేలాగా పెట్టుకొని నేను ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. ఆ డాట్స్ కూడా వేసుకున్న తర్వాత దీనికి కింద పార్ట్ని అనేది అటాచ్ చేయాలి. ఆ డాట్స్ ఎలా వేసుకోవాలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత కింద బాడీ పార్ట్ని అనేది అటాచ్ చేయాలి. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేస్తున్నాను. ఇలాగా హ్యాండ్స్కి లైనింగ్ కింది సైడు ఒరిజినల్ పై సైడ్ వైపు వచ్చేలా పెట్టుకొని ఇక్కడ నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను. పైపింగ్ వేసి ఈ విధంగా లోపల ఉన్న ఖర్చునంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఆ పైపింగ్ అనేది పై వైపుకు ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని అక్కడ నాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా సర్కిల్కి ఫ్రంట్ బ్యాక్ అనేది డిఫరెంట్ తెలిసేలాగా నాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకుందాము. నాట్స్ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని
ఇలాగా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అవ్వడం పూర్తయిన తర్వాత నెక్ ఫ్రంట్ బ్యాక్ సెంటర్గా చూసుకొని ఇలాగా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ అనేది సైడ్కి వెళ్ళిపోకుండా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజు అలాగే నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకొని సైడ్లు జాయింట్లు అయితే వేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ఈ మార్క్స్ అన్నిటిని కలుపుతూ ఇలాగ స్ట్రైట్గా అయితే మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇలా నడుము వరకు కుట్టుకున్న తర్వాత నడుము దగ్గర నుంచి కిందకి ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు లోపల లైనింగ్ బయట క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా పెట్టుకొని క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసుకొని రఫ్ అయితే తీసుకోవాలి. అక్కడ అలా రఫ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లోపల సైడ్ అంబ్రెల్లా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు లైనింగ్ అనేది పై వైపు కనుక్కొని ఓన్లీ క్లాత్ మాత్రమే కిందకు ఉండేలాగా ఇలాగా ఒరిజినల్ క్లాత్ని కింద వైపుకు ఉండేలాగా చూసుకొని మనం ఎక్కడైతే రఫ్ తీసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి కింది వైపుకి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుని రావాలి. సో ఇది లోపల వైపు కలుపుతున్నాం అన్నమాట. లోపల ఒరిజినల్ సైడ్ కలిపేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఎలా కలపాలో చూద్దాము. ఇప్పుడు మళ్ళీ పై హ్యాండ్స్ నుంచి కింది సైడ్ వైపుకి రెండో కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టి రెండో కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలాగా హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దాకా ఇలాగా రెండో కుట్టు వేసుకున్న తర్వాత ఇందాక మనం 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ కుట్లోకి కలిసేలాగా ఇలాగా కుట్టు అయితే వేసేసుకొని ఇప్పుడు లోపల ఒరిజినల్ని సైడ్కి అనుకొని ఓన్లీ లైనింగ్ మాత్రమే అటాచ్ చేయాలి. అంటే రెండో కుట్టు ఒరిజినల్ మీద పడకుండా ఇలా సైడ్కి అనుకుంటూ లైనింగ్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఖర్చు మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి. కింద లైనింగ్ కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా స్టిచ్ వేసుకోవడము. కింద వైపు ఒరిజినల్ సైడ్కి జిగ్జాగ్ చేసుకోవాలి. సో మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో మీకు కనుక ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.